హలో అండి. అందరికీ నమస్కారం. నేనైతే రీసెంట్ ఒక 1 మంత్ ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల అండి. సడెన్‌గా అయింది ఆ ఇన్ఫెక్షన్ అనేది. సో, దానివల్ల అయితే ఒక 3, 4 డేస్ అడ్మిట్ అయ్యా అనమాట. సో, అప్పుడు నేను రూమ్ టూర్ షూట్ చేశాను. నేనుండే హాస్పిటల్‌లో రూమ్ టూర్ అనేది షూట్ చేయడం జరిగిందనమాట. సో, ఈ హాస్పిటల్ వచ్చి కాంటినెంటల్ అండి. నానక్రామ్‌గూడలో ఉంటుంది. సో, ఈ పేరు మీరు వినే ఉంటారు. రీసెంట్‌గా మోహన్ బాబు కూడా అడ్మిట్ అయ్యారు గదా! ఇదే హాస్పిటల్ అనమాట. సో, ఎగ్జాక్ట్‌గా నేను డిశ్చార్జ్ అయ్యే రోజే మోహన్ బాబు గారు అడ్మిట్ అయ్యారనమాట. సో, నేను రివ్యూకెళ్ళేటప్పుడు మోహన్ బాబు గారు అక్కడే ఉన్నారు. ఆ రోజు విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టారు గదా! సో, అక్కడే అనమాట. నేను అప్పటికి అక్కడే ఉన్నా. బట్ నేను చూడలేకపోయాను. రివ్యూలో ఉన్న అంటే నేను చెకప్‌లో ఉన్నా గాబట్టి. సో, నేను చెప్పాను గదా! ఇన్ఫెక్షన్ వల్ల అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అనేసి. అప్పుడు నాకు కొంచెం లో ఫీల్ ఉన్నప్పుడు అంటే కొంచెం నాకు మంచిగా అనిపించినప్పుడు నేను ఖాళీగా ఉండకుండా అంటే నార్మల్‌గా మంచిగానే ఉండే ఇన్ఫెక్షన్ ఉండే అంతే. మరీ ఎక్కువ లేవలేని పరిస్థితి అట్లా ఏం గాదు. మంచిగా నేనైతే బానే ఉండే అనమాట. అప్పుడు ఊకే ఉండడం కంటే ఇట్లా రూమ్ టూర్ అట్లా షూట్ చేద్దాం బావుంది గదా! అనిపించిందనమాట. సో, నేను ఫస్ట్ చూపించింది డోర్ అండి రూమ్‌కి. ఇక్కడ ఉంది మాత్రం ఇది వాష్‌రూమ్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే వాష్‌రూమ్ ఉంటుంది. సో, ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ ఒక బెడ్ ఉంటుంది. ఇది షేరింగ్ రూమ్ అండి. 2 బెడ్స్ ఉంటాయన్నమాట దీంట్లో ఇద్దరు పేషెంట్స్‌కి. మాది భద్రత కింద కాబట్టి మాకు షేరింగ్‌లో రూమ్ ఇస్తారు. సో, ఇది బెడ్ అనమాట. పేషెంట్‌కి ఇచ్చే బెడ్. సో, దాని పక్కకి మనకి ఇంకో సోఫా ఇస్తారండి. ఈ సోఫా కూర్చోడానికి సిట్ అవుట్ లాగా మనతో ఉండే అటెండర్ ఉంటారు కదా! వాళ్ళ కోసం. అదొక ర్యాక్ అనమాట. ర్యాక్ మీద ఒక టెలిఫోన్ కూడా ఇచ్చారు. మనకు ఫుడ్ ఆర్డర్‌కి దేనికన్నా పనికొస్తుందది. సో, మొత్తం ఈ బెడ్‌కి చుట్టూరా మనకి కర్టన్స్‌తో కవర్ చేశారనమాట. ఒక రూమ్ పార్టిషన్ లాగా ఇచ్చారనమాట. సో, అక్కడ నుంచి ఇటు మనకి ఇంకా పక్కకి స్టార్టింగ్‌లో మనకి కబోర్డ్స్ ఇస్తారనమాట. ఒక 4, 4, 6 అట్లాగే ఒక చిన్న ర్యాక్, ఇటు ఒక చిన్న ర్యాక్స్ అయితే ఇస్తారు. సో, మనకు లగేజ్ ఏమైనా ఉంటే ఆ ర్యాక్స్‌లో పెట్టుకోవచ్చు. ఏమైనా ఐటెమ్స్ ఉన్నా ర్యాక్స్‌లో పెట్టుకోవచ్చు. అట్లాగే టీవీ, ఆ ర్యాక్ పైనే ఒక టీవీ ఇచ్చారు. పెద్ద టీవీయే ఉంటుంది. 2 బెడ్‌కి అటు ఇటు 2 సెట్ అయ్యేటట్టు మిడిల్‌లో పెట్టుంచారనమాట. సో, ఈ ర్యాక్స్‌లో మనం లగేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే అంత పెద్దగా లగేజ్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఏం పెట్టలేదండి. ఒక పిల్లో ఎక్స్‌ట్రా ఇస్తారనమాట అటెండర్ కోసం. మనతో ఉండే వాళ్ళ కోసం ఒక పిల్లో అయితే ఇచ్చారు. అది అట్లాగే బెడ్‌షీట్ కూడా ఇస్తారనమాట. మాకు తెలియక మేము ఒకరోజు బెడ్‌షీట్ అడిగితే ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసున్నామని వాళ్ళు చూపించారనమాట. సో, ఈ 2 నాకు 2 పక్క బెడ్ వాళ్ళకి. లక్కీగా ఏందంటే నేను అడ్మిట్ అయిన తర్వాత యాక్చువల్ అయితే నాకు వేరే రూమ్ ఇచ్చారండి. ఆ రూమ్‌లో కొంచెం ఏజ్డ్ ఆమె ఉండి తను కంటిన్యూస్ వామిటింగ్స్ అట్లా అవ్వడం వల్ల నాకు కంఫర్ట్‌గా లేదు. వామిటింగ్స్ చూస్తుంటే మనకు ఫుడ్డు తినాలి అది అనిపించదు, కంఫర్ట్‌గా ఉండదు కాబట్టి నేను అడిగి రూమ్ చేంజ్ చేయించుకున్నాను. ఈవినింగ్‌కి నాకు రూమ్ షిఫ్ట్ చేశారనమాట. లక్కీగా నాకేందంటే ఇంకో పేషెంట్ ఆ నైట్‌కే డిశ్చార్జ్ అయిపోయి అది ఖాళీయే ఉండింది. నేను డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ రూమ్ అంతా నేను ఒక్కదాన్నే ఉండే అనమాట. సో, అది నాకు ప్లస్ అయింది. సో, అక్కడే మనకి టిష్యూ ఒక ప్యాక్ ఇచ్చేస్తారు. అది మనకు వాడుకోవడానికి. అట్లా నోటీస్ బోర్డ్ అండి. మన బీపీ, పల్స్ రేట్ అవంతా డైలీ మన నర్స్ అంతా చెక్ చేసి అక్కడ పెట్టుంటారనమాట. సో, ఇంకొక ర్యాక్. ఆ ర్యాక్ మీద నేను నా బెడ్‌షీట్లు నేను అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ ఆరబెట్టుకున్నాను. ఇదొక చైరు. మళ్ళీ ఇక్కడ ఇంకో పేషెంట్‌తో పాటు అంటే షేరింగ్ రూమ్ కాబట్టి వాళ్ళకి సెపరేట్, మనకు సెపరేట్ అనమాట. సో, వాళ్ళకు ఏ ఐటెమ్ ఇస్తారో మనకు కూడా సేమ్ మళ్ళీ ఉంటుంది. చైరు, ఇది సోఫా. దీన్ని సోఫా కమ్ బెడ్‌లా చేసుకోవచ్చు. మాకు తెలియక పడుకోవడానికి ఆ సోఫా మీద కంఫర్ట్‌గా లేకపోతే నేను మా వారి కోసం అడిగామనమాట. పక్క బెడ్ ఉందిగా తీసుకొచ్చా అని. అయితే ఇది సోఫా కమ్ బెడ్ సార్ అని అట్లా చేసిపోయింది తను. ఇదొచ్చి నా బెడ్ అండి. సో, నేనేం చేసుకున్నానంటే వాళ్ళు 2 బెడ్‌షీట్, బ్లాంకెట్ అన్నీ ఇస్తారు. బట్ నాకది కంఫర్ట్‌గా లేక నేను ఇంటి నుంచి బెడ్‌షీట్, బ్లాంకెట్ 2 తెచ్చుకున్నా అనమాట. సో, నాకు కొంచెం ఓసీడీ ఉంటుంది. చాలా ఓసీడీ ఉంటుంది. నేను అన్ని చోట్ల కంఫర్ట్ ఫీల్ అవ్వననమాట. అట్లాగే ఒక కాలింగ్ బెల్ మనం సిస్టర్‌ని పిలవడానికి మనం ఎళ్లి పిలవలేక మన దగ్గర ఎవరైనా లేకపోయేసరికి ఉండకపోయినా మన కాలింగ్ బెల్ నొక్కేస్తే వాళ్ళు టైంకొచ్చేస్తారు. ఇక్కడ మనకు బెడ్డు పైకి, కిందికి అంటే మనం సెట్ చేసుకోవడానికి ఆడ బటన్ ఆప్షన్ అయితే ఉండింది. ఇదొక చిన్న టేబుల్ అండి. ఫుడ్ తినడానికి, మెడిసిన్ పెట్టుకోవడం కోసం. సో, ఇదొక టేబుల్ ఇచ్చేసారనమాట. ఇంకొక ర్యాక్ ఉండింది. అది మెడిసిన్ కన్నా ఏదన్నా మనకు మెడికేషన్‌కి సంబంధించింది పెట్టుకోవడానికనమాట. సో, ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక ర్యాక్ ఉండింది. అక్కడ మనకి టెలిఫోన్ ఉండిందనమాట. సో, మన ఫుడ్ ఆర్డర్ కోసం అది వాడుకోవచ్చు. అట్లాగే మనకి మెన్యూ కార్డ్ కూడా పెట్టుండారు. అంటే మనతో పాటు అటెండర్ ఉంటారు కదా! వాళ్ళ కోసం. నాకైతే పేషెంట్స్‌కైతే ఫుడ్ అక్కడే ఇస్తారండి. మనం కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. 3 పూటలు మంచిగా తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. ఫుడ్‌కి దోకానే లేదు. సో, మనతో పాటు ఉండే వాళ్ళకి
ఎవరికి అవసరం ఉంటదేమో అని అది ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా రూమ్ వచ్చేసి ఇదండి. షేరింగ్ రూమ్ అనమాట. సో, మనం ప్రెజెంట్ వాడుకుంటున్నాం కాబట్టి అది కొంచెం మెస్సీగా ఉంటుంది. పక్కన చూసారు కదా! నీట్ ఉండిందనమాట. సో, ఇక్కడ నాకు విండో బెడ్ ఇచ్చారండి. విండో పక్కనే ఉండింది. సో, మంచి లొకేషన్ ఉండిందనమాట నా పక్కనే. అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే క్రికెట్ గ్రౌండు, ప్లే గ్రౌండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారనమాట. సో, నాకు కొంచెం మూడ్ ఆఫ్ అయినప్పుడు, నాకేదైనా లో ఫీల్ ఉన్నప్పుడు నేను అది చూసుకుంటూ ఉండేదాన్ని. నిద్ర పట్టకపోయినా అపార్ట్మెంట్ సైడ్ చూస్తూ ఉండేదాన్ని. నైట్ అంతా ఫుల్ లైటింగ్‌తో భలే జిగిల్ ఉండే అనమాట. సో, అట్లా నాకు అది టైం పాస్ అయింది అక్కడ. లేదా బోర్ కొట్టినప్పుడు టీవీ చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఫైనల్‌గా అయితే ఇది ఓవరాల్ రూమ్ టూర్ అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక షేర్ చేయడం అయితే మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు. వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందని. తిట్టుకోకండి. ఎందుకంటే నాకు కొంచెం నేనంతా హెల్తీగానే ఉన్నా. బట్ ఇన్ఫెక్షన్ వల్ల అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి నేను యాక్టివ్‌గానే ఉన్నా కాబట్టి నేను వీడియో షూట్ చేసుకున్నాను అనమాట బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు. అయితే నాకు ఒక మంచి క్రేజీ కిట్ అయితే ఇచ్చారండి. షవర్ కిట్ ఇది. సో, దీంట్లో లోషన్ ఉండింది, మాయిశ్చరైజర్ ఇచ్చారు, అట్లాగే బాడీ వాష్ ఉండే అనమాట. అట్లాగే చిన్న సోపు, దాంతోపాటు షవర్ క్యాప్ అండి హెడ్‌కి. అట్లాగే చిన్న కోంబ్ ఒకటి, దాంతోపాటు ఒక బ్రష్, పేస్ట్ చిన్నది. ఇదంతా ఒక షవర్ కిట్ అనమాట. క్రేజీ ఉండే చిన్న క్రేజీ కిట్స్ ఉండే అనమాట. నాకు భలే క్రేజీ అనిపించింది చూడంగానే. భలే నచ్చేసింది. సో, నేను సోప్ తీసుకురావడం మర్చిపోయేసరికి పేస్ట్ తీసుకురావడం మర్చిపోయేసరికి ఎళ్ళి అడిగాననమాట. ఇక్కడ కింద మెడికల్ ఏమన్నా పేస్ట్ దొరుకుతుందా అనేసరికి వాళ్ళు కిట్టే తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశారు. సో, నాకు భలే అనిపించింది కిట్ అంతా. నచ్చింది. ఇదంతా టోటల్ మన కాంటినెంటల్‌కి సంబంధించిందే. ఒక పేస్ట్ మాత్రం యాంకర్ పేస్ట్ ఇచ్చారనమాట. సో, ఓవరాల్ కిట్ అయితే సూపర్‌గా ఉండింది. నాకైతే భలే నచ్చిందండి. నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాను వచ్చిన కొన్ని డేస్‌కి. సో, ఇదనమాట వాళ్ళు ఇచ్చింది జెల్లు షవర్ జెల్లు, మాయిశ్చరైజరు, షాంపూ, సోప్ అదంతా ఇచ్చేసారనమాట. ఇప్పటికి నా దగ్గర జెల్, మాయిశ్చరైజర్, సోపు, షవర్ క్యాప్ ఇంకా ఉన్నాయి. ఇంకా వాడలేదు వాటిని. అట్లాగే మనకు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే మంచి టిఫిన్ భలే ఇస్తారండి. కొన్ని మస్క్ మిలన్ ముక్క, 2 పెద్ద ఇడ్లీ, టమాటా చట్నీ, అలాగే సేమియా ఉప్మా, పల్లీ చట్నీ విత్ సాంబార్. నాకు ఇడ్లీ, టమాటా చట్నీ సూపర్‌గా ఉండే. సేమియా ఉప్మా కొంచెం సప్పగా ఉండే అనమాట. కొంచెం తినాలనిపించలేదు. బట్ ఇడ్లీ సూపర్‌గా ఉండే. ఇదే టిఫిన్‌ని మేమిద్దరం షేర్ చేసుకున్నాం అనమాట. నేను, మా హస్బెండ్ ఇద్దరు కలిసి. ఒక ఇడ్లీ, హాఫ్ సేమియా ఉప్మా నేను తింటే, ఒక ఇడ్లీ, హాఫ్ సేమియా ఉప్మా తను తిన్నారనమాట. ఎందుకంటే పెద్ద ఇడ్లీ ఒకటి తింటే హెవీ అయిపోతుంది. ఇంకా సేమియా ఉప్మా కూడా ఉంది కదా! అట్లాగే కొన్ని ఫ్రూట్స్ ముక్కలు కూడా ఉన్నాయి. చాలా అక్కడికే ఎక్కువైపోయింది. బట్ టిఫిన్ బాగుండే. ఒకరోజు ఊతప్ప, ఒకరోజు ఇడ్లీతో పాటు ఇంకొకటి, లేదా ఒకరోజు ఉప్మా అట్లా ఇచ్చేవాళ్ళనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌కి అయితే మనకి మంచి ఒకటి గ్రేవీ కర్రీ ఇస్తారు. పప్పు రొటీన్ అనమాట. రెగ్యులర్ పప్పు ఉంటుంది. ఈవినింగ్ కూడా పప్పు ఇస్తారు. అట్లాగే ఒకటి ఫ్రై కర్రీ, దాంతోపాటు వైట్ రైస్, అట్లాగే ఒక రోటీ ఇస్తారు. పుల్కా ఇస్తారు ఒకటి. పెరుగు అయితే కంపల్సరీ. అట్లాగే మనకు సలాడ్ ముక్కలు, కీర, క్యారెట్ ఇది కంపల్సరీ ఇస్తారనమాట. సో, ఇదంతా తింటే మనకు ఫుల్ హెవీ అయిపోతుంది. ఇది చాలా ఎక్కువైపోతుంది ఫుడ్ ఒక పేషెంట్‌కి ఇదంతా కలుపుకొని తినేసరికి. సో, ఇది ఆఫ్టర్నూన్ అయితే లంచ్ వాళ్ళు ఇచ్చేది హాస్పిటల్‌లో. అట్లాగే నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారండి. స్నాక్స్ ఏంది ఇస్తారో, ఒక్కొక్కసారి అయితే బార్లీ వాటర్ ఇస్తారు, ఒక్కొక్కసారి సూప్ ఇస్తారు. అంటే సూపు ఇస్తారు. ఒక్కొక్కసారి ఇట్లా ఉప్మా, ఒకసారి ఏమో నాకు ఈరోజేమో అది ఇచ్చారనమాట. ఏంటిది భేల్‌పూరి. భేల్‌పూరి కూడా ఎంతుంటుంది, మనం గట్టిగా తింటే 2 బుక్కలు ఉంటాయి. అంటే 2 ముక్కలు. నార్మల్ పేషెంట్స్‌కి అయితే అది చాలా ఎక్కువ అనమాట. దాంతోపాటు టీ, కాఫీ ఇస్తారు. కాఫీ, టీ అయితే ఒక 3, 4 టైమ్స్ ఇస్తారనమాట. మన ఇష్టం తాగాలనుకుంటే తాగొచ్చు, లేదంటే లేదు. సో, ఈరోజు నేను కాఫీ అంటే కొంచెం అక్కడ ఉండేసరికి కాఫీ తాగాలి అని అనిపిస్తుండే. ఇంట్లో అయితే నేను తాగను. బట్ కాఫీలో షుగర్ ఉండదు, టీలో షుగర్ ఉండదు, కాఫీలో షుగర్ ఉండదు. వేసుకోవచ్చు. బట్ అయినా నాకు అంత పెద్దగా నచ్చదది. సో, ఇదండి నా హాస్పిటల్ ఫుడ్డు, రూమ్ టూరు అంతా మొత్తం అనమాట. వీడియోనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్